నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోంది. పారదర్శక పాలనతో రాష్ట్రాభివృద్ధి సాధిస్తున్నామన్న గవర్నర్. (2047) నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామన్న గవర్నర్. తలసరి ఆదాయం పెంచి పేదరికాన్ని నిర్మూలిస్తామని ధీమా. కూటమి పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట. ప్రజలకు మెరుగైన వైద్య విద్య సేవలు అందిస్తున్నామన్న గవర్నర్. పోలవరం బనకచెర్లతో సీమలో కరువును నివారిస్తామన్న గవర్నర్. పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలిస్తామని వెల్లడి. అసెంబ్లీకి వెళ్లిన 11 నిమిషాల్లోనే బయటకొచ్చేసిన జగన్. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు. మంత్రి అచ్చెన్న మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్రం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి నాయకుడే కాదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఈరోజు శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గౌరవ గవర్నర్ గారు ప్రభుత్వ పాలసీని, ఈ సంవత్సరంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని స్పష్టంగా శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేశారు. 2-3 రోజుల నుంచి మీరందరూ ప్రచారం చేశారు. ఎప్పుడూ రానటువంటి రాజకీయ పార్టీ ఈరోజు శాసనసభకు వస్తుందని చెప్పి మీరు ప్రసారం చేస్తే నేను మంత్రిగా కాకుండా ఒక శాసనసభ్యుడిగా సంతోషపడ్డాను. అయితే ఈరోజు పరిణామాలు చూస్తే శాసనసభకి వస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ కేవలం అటెండెన్స్ కోసమే వచ్చిందని చెప్పి తేటతెల్లమైంది. 60 రోజులు కంటిన్యూగా శాసనసభకి రాకపోతే శాసన సభ్యత్వాలు కోల్పోతారు, తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి, ఈ 11 స్థానాలు కూడా ఓడిపోతామని చెప్పి భయపడి ఈరోజు శాసనసభకి సంతకం గురించి, అటెండెన్స్ గురించి వచ్చిన విషయాన్ని తెలియచేస్తున్నా. నాకు తెలిసి కొంతమందికి తెలియకపోవచ్చు, అత్యంత ప్రజాస్వామిక దేశం భారతదేశం. మన దేశాన్ని చూసి చాలామంది నేర్చుకుంటున్నారు, రాజ్యాంగాలను కూడా మార్చుకుంటున్నారు. అటువంటి బలమైన ప్రజాస్వామ్య దేశం, ఒక పటిష్టమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనం నడుచుకుంటున్నాం. అదేదో ఈరోజు నిన్నో మొన్నో కాదు, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పార్టీలైనా రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తున్నాను. ఇటువంటి తరుణంలో ఒక రాజకీయ పార్టీ, అవినీతి మీద పుట్టిన పార్టీ, అబద్ధాల పుట్టల్లో నుంచి పుట్టిన పార్టీ, నోరు విప్పితే అబద్ధం చెప్పడం, అవాస్తవం చెప్పడం, ప్రజలకి మభ్యపెట్టడం అలవాటైపోయింది. 2019-24 ఒక పేపరు, ఒక టీవీ ఉందని, శాసనసభ వేదికగా దొరికిందని చెప్పిన అబద్ధాలే చెప్పి రాష్ట్ర ప్రజలకి నమ్మించాలని ప్రయత్నం చేస్తే మొన్న జరిగినటువంటి
ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో గమనంలో కూడా తీసుకోకుండా, కనీసం మొన్న ఓటమిని ఒక పరిగణలో కూడా తీసుకుండా అదే అబద్ధాలు, అదే అవాస్తవాలు ప్రతిరోజు చెప్పుకుంటూ పోతే, ప్రతిరోజు నా టీవీలో పేపర్లో ప్రచురించుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారని భ్రమలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఉండడం దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు శాసనసభకు వచ్చింది ఆ రాజకీయ పార్టీ, ఏదో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతారేమో, ఒకవేళ నిరసన తెలియచేయాలంటే ఏదైనా ఒక ప్రజా సమస్య మీద శాసనసభ దృష్టికి తీసుకొస్తారేమో అని నేనైతే చూశాను. కానీ మళ్ళీ అక్కడ కూడా స్వార్థం, రాష్ట్రం గురించి కానీ 5,18,00,000 ప్రజల గురించి కానీ కనీసం ప్రస్తావించకుండా నేనే నా గురించే మాట్లాడుకున్న విషయం రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు? బయటొచ్చి మాట్లాడారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను శాసనసభకు రాను, ఈ రాష్ట్రం గురించి మాట్లాడను, ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడనని చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఒక పార్టీయేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ శాసనసభలోకి వచ్చాయి. తెలుగుదేశం వాళ్ళందరం పశువు కండువాలు వేసుకొని వచ్చాం, జనసేన వాళ్ళు వాళ్ళ పార్టీ కండువాలు వేసుకొని వచ్చారు, బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ కండువాలు వేసుకొని వచ్చారు, ఇంకొక రాజకీయ పార్టీ కూడా వాళ్ళు కండువాలు వేసుకొని శాసనసభలోకి వచ్చారు. ఎందుకు కండువాలు వేసుకొని వచ్చారు? రాజ్యాంగంలో రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రజల తీర్పు, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళే శాసనసభకి కండువాలు వేసుకుని వచ్చినటువంటి విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఎవరు ఎక్కువ స్థానాలు సంపాదిస్తే వారు అధికారాన్ని చేపడతారు. ఎవరు సెకండ్ హైయెస్ట్ వస్తే, అందులో రాజ్యాంగానికి లోబడి ఉంటే, ఆ స్థానాలు గెలుచుకుంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఈరోజు 11 స్థానాలు గెలిచి రాజ్యాంగంలో అవకాశం లేనటువంటిది, ఈ దేశంలో ఎక్కడా జరగనటువంటిది, నాకు ప్రతిపక్ష హోదా కావాలని పిచ్చి అరుపులు మాట్లాడుతుంటే, కనీసం ఆయనకి లేకపోయినా వెనకున్నటువంటి కొంతమంది సీనియర్లు కూడా తానా తందానా అంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. బయటకొచ్చి నేను ప్రతిపక్ష వాదా నాకు ఇచ్చినంత వరకు నేను శాసనసభకు రానని మాట్లాడుతున్నాను. ఎక్కడొస్తుంది నీకు ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇచ్చింది కాదు. ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్ష హోదా అయినా ఇచ్చింది ప్రజలనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు కాబట్టే నేను శాసనసభకు వచ్చాను. ప్రజలు గెలిపించకపోతే శాసనసభకు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఈ వింత పోకర్లన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి డిస్కషన్స్ ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరగలేదు, ఇటువంటి ప్రస్తావనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇదేదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇస్తే నేను
శాసనసభకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడుతానని ఒక తప్పుడు మాటలు చెప్పినవే చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ మధ్య మీరు చూసి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేజ్రీవాల్ గారు. ఎన్నికల్లో ఓడిపోయాడు, శాసనసభ్యుడు కూడా కాలేదు. నేను శాసనసభకి వెళ్ళి కూర్చుంటానంటే దానికి అర్థమేమైనా ఉందా? ఓడిపోయిన వ్యక్తి శాసనసభకి వెళ్ళి కూర్చొని నేను శాసనసభ్యుల్లాగా మాట్లాడుతానని మాట్లాడితే దానికి అర్థం ఎక్కడైనా ఉందా? నీకు ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపించి నీకు అసెంబ్లీకి పంపించిన విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈరోజు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు విధానం, లేనటువంటి విషయాన్ని మీరు కూడా అడగాలి కదా. పాత్రికేయులకు కూడా అడుగుతున్నాను. ఇప్పుడే ఆ పార్టీ తరఫున ఎవరో ప్రెస్ మీట్ పెట్టుంటారేమో, నేను చూడలేదు. మీరు అడగాలి కదా. ప్రెస్ మీట్ పెట్టినవాడు కూడా ప్రతిపక్ష నాయకుడే ఒక సభలో. ఆయనకి ఎందుకు ఇచ్చాం? అడిగారా? ఆ సభలో మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చాం. ఆ వ్యక్తి కూడా బయటకు వచ్చి మైకుల్లో మాట్లాడుతుంటే మీరెవరూ ప్రశ్నించకపోతే నాకు ఆశ్చర్యం వేస్తుంది. గత శాసనసభలో మీరు చూశారు, ఆ ప్రసంగాలు కూడా మీ దగ్గర ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు నీ దగ్గర నుంచి 4 ఎమ్మెల్యేలను లాగిస్తే నీ హోదా పోద్ది, నీకు మాట్లాడే అవకాశం ఉండదని ఇదే పెద్ద మనిషి మాట్లాడిన మాటలు వీడియోస్ మీ దగ్గర ఉన్నాయి, శాసనసభ రికార్డుల్లో ఉన్నాయి. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేనప్పుడు ఒకటి, చెప్పిన అబద్ధాలే చెప్పుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారనుకుంటే ఇది ఒక అవివేకం అని చెప్పి తెలియజేస్తూ, ఆ పార్టీ లేకపోయినా సమావేశాల్లో ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తాం. ప్రజల సమస్యలు మా శాసనసభ్యులు లేవనెత్తారు. ప్రభుత్వం ప్రతిదానికి ఆన్సర్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ చెప్పడానికి శాసనసభ వేదికను వాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పిచ్చెక్కిందా, మెంటల్ అయిపోయారా? ఈ దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి వాదనే కాదు, ఇటువంటి ప్రతిపాదన ఎక్కడా లేదు. ఎలాగిస్తారు? ఇంకా 4 రోజులు పోతే నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని మాట్లాడినా ఆశ్చర్యపోవక్కర్లే. ఆ వ్యవహారం అలాగ ఉంది, ఆ మాటలు తీరు అలాగ ఉంది. ఇది ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను. ఇది కేవలం అటెండెన్స్ గురించి వచ్చారు. 10 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోయారు, సంతకం పెట్టారు, లోపలికి వచ్చారు, 10 నిమిషాల్లో వెళ్ళిపోయారు. ఎవడైనా అడుగుతారు కదా మీలాగా ఎందుకు వెళ్ళిపోయారంటే ఏదో ఒకటి చెప్పాలి. ఏదో ఒకటి చెప్పాలంటే ప్రభుత్వం ఇది చేయలేదు, చేస్తే బాగుండని చెప్పి బయటకు వస్తే హర్షం ఉండేది. లేకపోతే 8 మాసాల్లో ప్రభుత్వం ఇది చెప్పింది చేయలేదని చెప్తే హర్షం ఉండేది. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నాకు, కాబట్టే నేను బయటికి వెళ్ళిపోతానని సిగ్గుమాలిన మాటలు మాట్లాడి వెళ్ళిపోవడానికి అనేది ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. ఎవరొచ్చినా పోరాటం ఏం చూశాం కదా మొన్న శాసనసభలో, మీరు కూడా రేపు చూస్తారు కదా. పోరాటాలు చేయడానికి ఇదేంటి యుద్ధం కాదు, ఇది ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష సభ్యులుగా వచ్చి ప్రజల సమస్యలు ఏవని చెప్తే మేము అధికార పక్షంగా స్పష్టంగా ఇదేదో ఈ పార్టీకో ఈ వ్యక్తులకు కాదు, రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్తాం.
స్పష్టంగా చెప్తాం. దాని గురించి ఎప్పుడు మేము ఆలోచించడం లేదు. రేపు ఏది అడిగినా సరే, ఏ ఇష్యూ లేవనెత్తినా సరే స్పష్టంగా చెప్తాం. మాట్లాడితే మిర్చి మిర్చి అన్నారు ఈవేళ కూడా. నేను మొన్న కూడా చెప్పాను, జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరేం చేస్తారు? మార్కెట్లో 12,500 మార్కెట్ రేటు ఉంటే ప్రభుత్వం 7,000 కొనమని జీవో ఎక్కడైనా ఇస్తుందా? ఎక్కడైనా ఉందా చెప్పండి. వాళ్ళు కూడా మిర్చి గురించి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఆ జీవో కూడా మనం చూపించాను, ఎక్కడైనా ఉందా? ఈరోజు 10,500 మిర్చి తగ్గిపోతుందని చెప్పి కొంతమంది అంటే మేము మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేయడానికే తర్జన భర్జన పడ్డాం. అలాంటిది కనీస పరిజ్ఞానం లేకుండా మార్కెట్లో 12,500 రేటు ఉంటే 7,000 కొనండి అని జీవో ఇస్తే ఈరోజు మళ్ళీ మిర్చి గురించి, మిర్చి రేట్ల గురించి మాట్లాడుతుంటే అపహాస్యం వేస్తుంది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు ఇంకా అదే భ్రమలో ఉన్నట్లున్నారు. రాజారెడ్డి రాజ్యాంగమే అనుకుంటున్నారు. భారతదేశం అంతా అంబేద్కర్ గారి రాజ్యాంగం. మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, మరి మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా మరి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో కూడా తెలియని విధంగా, అంటే ఆ విధంగా ఆయన మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఏదో ప్రజల్ని ఇంకా భ్రమ పెట్టాలి, ప్రజల్ని ఏదో విధంగా ఇంకా తప్పుడు సమాచారం, ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలని, ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే విషయాన్ని గ్రహించే మరి పులివెందుల ఎమ్మెల్యే గారికి 11 సీట్లకే పరిమితం చేశారు. మేము మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, మీరు లాస్ట్ టైం అసెంబ్లీ జరుగుతున్నప్పుడేమో ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. మేము క్లారిటీగా మా ముఖ్య దిశానిర్దేశం సాధింపు చర్యలు వద్దు. మేము మా మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి మీ నిర్ణయాన్ని మార్చుకోండి, మీరు అసెంబ్లీకి రండి, ఖచ్చితంగా మీకు మైక్ ఇస్తాం, ప్రజల కోసం పోరాటం చేయండి. మీ ప్రతిపక్ష హోదా కోసం ఈ రోజు గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే సేవ్ డెమోక్రసీ, దానికి అర్థం తెలిసింటే మీరు ఈరోజు సేవ్ డెమోక్రసీ అనరండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా గ్రహించండి ఏం జరుగుతుందో. మీకు ఓటేసిన పులివెందుల ప్రజల కోసమైనా మీరు అసెంబ్లీలోకి వచ్చి ఏదన్నా 5 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మీరు కోసం మీద నడవలేదు, ఇప్పుడేమో తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్కేమో ఇన్సెంటివ్ కేర్లో ఉండే వాళ్ళ దగ్గర ఎలా పోవాలో కూడా మీకు తెలియదు. ఎమ్మెల్సీ కోడ్ ఉంది, మిర్చి మండి దగ్గరికి ఎలా పోవాలో మీకు తెలియదు, ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో మీకు తెలియదు. మరి అన్నీ తెలియకుండా ఎందుకు ఇలాంటి ప్రజల్ని ఇంకా ఎందుకు భయప్రాంతాలు చేయాలనుకుంటున్నారో, ఇంకా ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారో ప్రజలందరికీ అర్థమైంది. మేము చర్చించడానికి సిద్ధం. ఏ సబ్జెక్ట్ అయినా ఎక్కడైనా మీరు అసెంబ్లీలోకి వచ్చి జోనల్ వైజ్ గా తీసుకుంటారా, లేకపోతే సబ్జెక్ట్ వైజ్ గా తీసుకుంటారా, లేకపోతే ఏ దానికైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ, మరి మీకు సలహాదారులు చాలా మంది ఉంటారనుకుంటా. 5 సంవత్సరాలుగా మీకు చాలా మంది సలహాదారులు ఉంటారు. ఆ సలహాదారుల సూచనలు తీసుకొని మరి మొన్నటి రోజేమో మీరు మీ రివ్యూ మీటింగ్ లో మన పార్టీ 30 ఏళ్ళు ఉంటుంది అన్నారు. ఫస్ట్ వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మేము 8 నెలలు ఏం చేశాం, 5 ఏళ్ళు ఏం చేశారు, మరి మీరు సబ్జెక్ట్ వైజ్ గా కూర్చొని చర్చించడానికి మీరు వస్తే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదు, ఈ షార్ట్ టైంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఏదైనా సమస్య వస్తే ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీలోనూ బయటకు వచ్చి చెప్తారా? చెప్పండి. రాష్ట్రం భవిష్యత్ కోసం దయచేసి మీడియా సోదరులకు మరి ప్రజలకు మీరు మేధావ వర్గాన్ని కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటాం. ఒకసారి ఆయనకి మెసేజ్లు పెట్టండి. అందరూ ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో మరి మర్చిపోయినట్లు, లండన్ మెడిసిన్ సరిగ్గా పనిచేసినట్లు లేదు. మరొకసారి మీరు అందరూ మీడియా వారు మరి ప్రజలందరూ మరొకసారి ఆయన మెసేజ్ల ద్వారా అసెంబ్లీకి పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రసంగం మీద మా వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు.
తునిలో వైసీపీలో ముసలో నెలకొంది. మున్సిపల్ చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణన్ అడిగి తెలుసుకున్నాం. సాయి, మున్సిపల్ చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా ఎందుకు చేశారు? రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయి? వినోద్, ఇప్పటికే తునిలో 4 సార్లు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. 2 సార్లు శాంతి భద్రతలతోనూ, మరో 2 సార్లు కోరం లేక వాయిదా వేశారు. గత 17-18 తేదీలో 2 రోజులు కూడా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. తునిలో మొత్తం 30 మంది సభ్యులు గాను ప్రస్తుతం 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో 10 మంది తెలుగుదేశం వైపు మొగ్గు చూపడంతో చాలా ఆసక్తి రేపింది. తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది ఈ పదవి, ఉపాధ్యక్ష పదవి అన్న నేపథ్యంలో మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మొత్తం కౌన్సిలర్లందరినీ కూడా చైర్మన్ పర్సన్ ఇంట్లో సమావేశపరిచి గతంలో 2 రోజులు కూడా సమావేశాలకు హాజరు కాకపోవడం, తర్వాత మరో రోజు హాజరవుతుండగా తెలుగుదేశం వర్గీయులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కోరం లేక వాయిదా వేసేశారు. మళ్లీ మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీంతో రాత్రి కూడా కౌన్సిలర్ సుధారాణి ఇంట్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ తమ వర్గీయులుగా చెప్పుకుంటున్న వారితో సమావేశం నిర్వహించారు. వీరిలో కొంతమంది కూడా గైర్హాజరయ్యారు. తాజాగా ఇవాళ కూడా ఈ ఉదయం సమావేశం నిర్వహించగా 3 వరకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు, మిగతా వారు హాజరయ్యారు. ఎట్టి పరిస్థితి ఈసారి తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. అంతా కూడా తప్పనిసరిగా కైవసం చేసుకుంటారన్న పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఇప్పుడు మా కౌన్సిలర్ గా మాత్రం కొనసాగుతా ఉన్నారు. దీంతో ఇప్పుడు ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక చాలా నామాత్రంగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పూర్తి స్థాయిలో ఎన్నిక ఎప్పుడు నిర్వహించినా కూడా తెలుగుదేశం వర్గీయులు, కూటమి వర్గం మాత్రం ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకే కౌన్సిలర్లు కూడా సమావేశం నిర్వహించారు. వారు కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారం అయితే సాగింది. ప్రస్తుతానికి వారి గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కౌన్సిలర్ చైర్పర్సన్ సుధారాణి మాత్రం రాజీనామా ప్రకటించారు. దీంతో కొంత ఇంకా ఆసక్తి అయితే కొనసాగుతోంది తునిలో పురపాలక సంఘ ఉపాధ్యక్ష ఎన్నికకు సంబంధించి. వినోద్, ధన్యవాదాలు సాయి కృష్ణ. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన సమయం ఇదేనని, కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా ఎదుగుదామని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర పురోభివృద్ధికి ముందున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ కూటమి ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. గత ప్రభుత్వ విధ్వంసక విధానాల వల్ల జరిగిన నష్టాన్ని శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందుంచి భవిష్యత్ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. In the past 8 months, my government has taken significant strides in getting the state back on track from the previous misrule and misgovernance towards the path of development through an accountable and good governance. We have revived 74 out of 93 currently central sponsored schemes which were sponsored by previous regime by clearing liabilities of 9,371 crores. This has triggered further releases from the Government of India for the current and future years. To revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh, we have cleared bills of rupees 10,125 crores relating to irrigation, roads and other works. Strengthen the local governance by releasing long-pending liabilities of rupees 2,488 crore of finance commission age grants. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం నాశనం చేసిన అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే పట్టాలెక్కించామని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పక్కన పెట్టి పునరుద్దరించడం కూటమి ప్రభుత్వ కార్యదక్షతకు నిదర్శనమన్నారు. అవకాశాలిస్తే ప్రతి మనిషిలో ప్రతిభ బయటకు వస్తుందన్న గవర్నర్ ఈ సందర్భంగా సంఘ సంస్కర్త వీరేశలింగం మాటలను ప్రస్తావించారు. A strong foundation by launching
22 new policies that will drive sustained growth and prosperity. I am proud to share that our efforts are already showing results. We are attracting global giants like Google, ArcelorMittal Steel Company, Tata Power, Grenco Group, BPCL, TCL and others with massive investments. To date, investors have pledged investment of rupees 6.5 lakh crore with an employment potential of 4 lakh jobs. As per the first advance estimates for 2024-25, Andhra Pradesh economy has expanded to rupees 16 lakh crore, up from 14.22 lakh crore last year. Our per capita income has also increased to rupees 2.6 lakhs, up from 2.3 lakh in the previous year. This progress is powered by strong performances across all key sectors. As the great social reformer, late Kandukuri Veerasalignam Garu had said, అవకాశాలు ఇష్టే ప్రతి మనీషిలో మేటి నైపుణ్యం వేలుగొందుతుంది. Means given opportunities, excellence shines forth in every individual. My government is now embarking on this pioneering journey towards Swarna Andhra at 2047. ఆంధ్రప్రదేశ్ను భారతదేశానికే కాకుండా ప్రపంచానికే ఒక అభివృద్ధి మార్గదర్శిగా నిలిచేలా చేద్దామని జస్టిస్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. ఏపీ ముందున్న మార్గం అవకాశాలతో నిండి ఉందని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దానికి ఇదే సరైన తరుణమని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ lies not just in its policies and projects, but in its people, their resilience, determination and spirit of innovation. The road ahead is full of opportunities, and it is up to each one of us to seize them. This is our moment. The time to act is now. Let us work together, build together and rise together, ensuring that Andhra Pradesh stands tall as a beacon of development, not just for India but for the world. Jai Hind, Jai Andhra, Jai Swarnandhra.